ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా అమ్మగారిని మా నాన్నగారిని 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఆలయం మా ఇంటికి ఎదురుగుండానే ఉంటుంది. ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే, ఈ దేవాలయంలో తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఈ ఆలయంలో వివాహం జరిపించుకున్న వాళ్లకు అంతా శుభం జరుగుతుందని కూడా ఒక ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలగ్రామ పరమాళ్ళు కూడా కొలువై ఉన్నారు. ఈ సాలగ్రామ పరమాళ్ళు మా స్వగృహంలో తాత ముత్తాతల కాలం నుంచి కూడా పూజలు అందుకున్నారు. కాలక్రమంలో దానిని మా తాతగారు వేణుగోపాలస్వామి గుడి సన్నిధికి అందజేయడం జరిగింది. ఈ సాలగ్రామ పరమాళ్ళ గురించి మనము చారిత్రక ఆధారాలతో మరొక వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వెంకటేశ్వర స్వామివారు చాలా మహిమగలవారు. శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయము సామర్లకోటలో ఉంది. పూర్వము సామర్లకోటలో శ్రీ వైష్ణవ స్వాములు ఎక్కువగా ఉండేవారు. అందుకే ఎప్పటికీ కూడా మా వీధి పేరు శ్రీ వైష్ణవ వీధి. స్వాములు ఎక్కువగా ఉండేవారు కాబట్టి స్వాముల కోట అని పిలిచేవారు. కొందరు శ్యామలాదేవి పరిపాలించింది కాబట్టి శ్యామల కోట కాలక్రమంలో సామర్లకోటగా మారింది అని చెబుతారు. శ్రీ వైష్ణవ స్వాములు ఎక్కువగా ఉండడం వల్ల స్వాముల కోటకి సామర్లకోట అనే పేరు వచ్చిందని మా తాతగారు మాతో చెప్పేవారు. అలాగే మా నాన్నగారు కూడా మాతో చెప్తూనే ఉంటారు. సామర్లకోట చరిత్రను, 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాలస్వామి చరిత్రను మరొక వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. भद्राप्राणादाय जगन्नाथाय चक्रप्रविद्वान्सचतस्रः त्वमेवं विद्वान्नमृता भवति नान्यस्पन्दा ऐनायज्जिते देहे ॐ तद्विष्णो प्रथमरूरेह दिवे चक्षुरान्दते विष्णो नारायणाय महे वासुदेवाय दिवे तन्नो विष्णुप्रचोदयाय वेङ्कटेशाय श्रीनिवासप्रचोदयात् महाएक्यैकविद्महे विष्णु నాలుగు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి శ్రీమత్ తిరుమల వంశీయులు స్థానాచార్యులుగా ఉంటున్నారు. మా తాతగారైన శ్రీమత్ తిరుమల బాబయ్యాచార్యులు గారు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతము స్థానాచార్యులుగా మా నాన్నగారైన శ్రీమత్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారు ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
పూర్వం ఈ సామలకోటని పిఠాపురం మహారాజు వారి ఆధ్వర్యంలో ఆయన ఏలుబడిలో ఉండేది. ఇక్కడ మన జూనియర్ కాలేజీ ఆవరణలో దగ్గరలో ఒక కోట ఉంది. అది కోట శ్యామలకోట. శ్యామలాదేవికి ఈ ఊరిని శ్యామలాదేవి అనే ఒక రాణిగారు పాలించేవారట. ఈ పిఠాపురం రాజువారి ఏలుబడిలో ఉన్నటువంటి ఈ ఊరిని ఆయన ఈ ఆలయం దత్తత తీసుకుని ఒక 36 ఎకరాలు భూమి ఆలయ నిర్వహణకి ఇచ్చారు. అనంతరం ఆ సమయంలోనే ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నారు. అంగుష్ట ప్రమాణంలో ఉంటారు ఆయన తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఎంత స్వరద్రంగా ఉంటారో అంత అందంగానే ఈయన కూడా ఉంటారు ఇక్కడ. చూడండి, సాలగ్రామ పరమాళ్ళని దర్శించుకుని తరించండి. ఈ సాలగ్రామ పరమాళ్ళు కొన్ని తరాలు మా స్వగృహంలో పూజలు అందుకున్నారు. తర్వాత కాలక్రమంలో మా తాతగారు ఈ సాలిగ్రామ పరమాళ్ళని శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడికి అందజేయడం జరిగింది. ఈ సాలగ్రామ పరమాళ గురించి చారిత్రక ఆధారాలతో మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్వామివారికి 36 ఎకరాల భూమి ఇచ్చారు. పూర్వం వేణుగోపాల స్వామి ఆలయం ఒకటే ఇది. 400 సంవత్సరాల నుంచి వేణుగోపాల స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంగా వ్యవహరించబడుతున్న సాలిగ్రామ ప్రమాణాలని తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేసి ఉభయనాంచారులు అంటే శ్రీదేవి భూదేవిని కూడా సువర్ణమూర్తులతో ప్రతిష్ఠ చేశారనమాట. ఆయన ఉన్నంతకాలం ఆయనకి అఖండ దీపారాధన అవినీతి దీపారాధన జరిగేది. తదనంతరం అలా కాలక్రమేణా హిందూ దేవాలయ శాఖలోకి వెళ్ళిన తర్వాత అలాగ అవినీతి దీపంలో మామూలు దీపారాధనలో జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ ఆలయంలోనే వేణుగోపాల సన్నిధిలోనే ఆయన కూడా ఉండేవారు వెంకటేశ్వర స్వామి. 2013లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించాం. ఎంచేతనంటే ఈ రోడ్డు లెవెల్ కన్నా 3 అడుగులు లోతు ఉండడం వల్ల వర్షపు నీరు అంతా గుడిలోకి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి ఆలయంలో కూడా అమ్మవారి సన్నిధిలోకి అమ్మవారి పాదాల వరకు కూడా వెళ్ళిపోయేది నీరు. ఇంచుమించుగా 2-3 రోజులు దాటితేనే నీరు తగ్గేది కాదు. ఈ సందర్భంలో ఆలయాన్ని కొంచెం పునరుద్ధరించాలని చెప్పేసి భావంతో ఆలయాన్ని 2013లో బాగా ఎత్తు చేసి కట్టి అప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా ధ్రువమూర్తి అంటే మన శిలా విగ్రహం అనమాట, మూలవరాటు ఆయన కూడా ప్రతిష్ఠ చేసి ఇక్కడ చేస్తాం. ఈ ఆలయం ప్రతిష్ఠ కాకముందు కూడా వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవాలు అవి జరిగేవి. ఎప్పుడంటే పాల్గొన మాసంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, చైత్ర మాసంలో గోపాల స్వామి కళ్యాణం. అంటే సంవత్సరం ప్రారంభంలో గోపాల స్వామికి, సంవత్సరం చివరిలో వెంకటేశ్వర స్వామికి. ఇలాగ 2 కళ్యాణాలు జరిపించారు. చక్కటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ ధర్మిలో ఈ కార్యక్రమాన్ని ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తూ ఇచ్చేశారనమాట. దీనికి ఒకప్పుడు ఈ కృష్ణాలయాలు ఎప్పుడు కూడా స్థానాచార్యులు అని చెప్పేసి ఒక స్వాములు ఉంటారు, ఒక సేవా కైంకర్యం ఉంటుందన్నమాట వాళ్ళది. వాళ్ళకి శ్రీమతి తిరుమల వారు అని చెప్పేసి గొల్లపురం నుంచి వచ్చారు. ఆయన బాబాయ్ ఆచార్య గారు అని చెప్పేసి ఉండేవారు ఇక్కడ మేస్టారు. ఆయన ఉన్నంత వరకు సేవాకాలం అవి చేసేవారు. తనలో అలా మనవరాళ్ళు అలా కొద్దిగా అలాగ వచ్చి వారికి అనుకూలాన్ని బట్టి కార్యక్రమాలు చేస్తున్నారు.